నమస్తే. మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నాడా? ఇది గత 2 రోజుల నుంచి జరుగుతున్న చర్చ. సోషల్ మీడియాలో ఈ చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్నది. సరే, మల్లారెడ్డి దీన్ని ఖండించిండు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. అసలు ఏది ఏమైనా అసలు ఈ చర్చ ఎందుకు వచ్చింది? ఇది ఇక్కడ అసలు పాయింట్. బేసిక్గా ఏం జరిగిందంటే ఈ మొత్తం విషయంలో అసలు ఏం జరిగిందని నేను తెలుసుకునే క్రమంలో జరిగిన విషయం ఏంటంటే, మల్లారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులైన ఎన్నుకోబడ్డ చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ముఖ్యమంత్రిగా ఆయన ఎలక్ట్ అయినందుకు చామకూర మల్లారెడ్డి చంద్రబాబు నాయుడికి విష్ చేయడానికి ఆయన ఫోన్ చేయడం జరిగింది. సో విష్ చేశాడు, అయిపోయిందట. మరి వాళ్ళిద్దరి మధ్య ఆ సంభాషణలో ఏమైనా టీడీపీ అంశం ఏమైనా తెర మీదకి వచ్చిందేమో తెలీదు. బట్ ఎనీవే ఆయన అయితే విష్ చేయడానికి ఫోన్ చేసిండు. సో ఆ సమయంలో ఆ తర్వాత కొద్దిమంది లోకల్గా ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు మల్లారెడ్డి దగ్గరికి వచ్చిరట. మల్లారెడ్డి దగ్గరికి వచ్చి, సార్ ఎట్లా సార్ అంటే ఇప్పుడే చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన అంటే, సార్ మీరు తెలుగుదేశం పార్టీలోకి పోతే బాగానే ఉంటుంది కదా అన్న ఒక అంశాన్ని వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చిరట. అప్పుడు ఒకరిద్దరు కౌన్సిలర్లతో మల్లారెడ్డి, అవును పోతే ఎట్లుంటుంది, అధ్యక్ష పదవి ఇస్తా అంటే మనం వెళ్ళొచ్చా, వాళ్ళు కూడా రెడీగా ఉండొచ్చేమో అని ఈ రకమైన డిస్కషన్ స్టార్ట్ చేసిండట. స్టార్ట్ చేయగానే ఆ విన్న ఎవరైతే అందులో 2-3 కౌన్సిలర్లలో ఒక కౌన్సిలర్ వచ్చి స్టేటస్ పెట్టుకున్నాడట. స్టేటస్ పెట్టుకోవడంతో పక్కన ఉన్న వాళ్ళకి చెప్పిండు. అది కాస్త మీడియాకు తెలిసింది. మీడియా వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్న 1-2 యూట్యూబ్ ఛానళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసినాయి. ఇది అసలు జరిగింది. బట్ నిజంగానే అసలు మల్లారెడ్డికి పార్టీ మారాలన్న ఆలోచన ఉందా లేదా అన్న పాయింట్కి వస్తే 100కి 100%, 200% మల్లారెడ్డి పార్టీ మారడానికి రెడీగా ఉన్నాడు. ఎప్పుడు ఈ బీఆర్ఎస్ను వదిలిపెడదామని రెడీగా ఉన్నాడు. ముఖ్యంగా ఆయన ప్రధానమైన టార్గెట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలన్నది ఆయన ఫస్ట్ ప్లాన్. ఒకవేళ కాంగ్రెస్ రానివ్వకపోతే బీజేపీలోకి వెళ్ళాలన్నది ఆయన సెకండ్ ప్లాన్. ఇవన్నీ అసలు ఈ ప్లాన్లు ఎందుకు వస్తున్నాయి? మల్లారెడ్డి ఈ ప్లాన్లు ఎందుకు వేస్తున్నాడు? తనని భూకబ్జాల నుంచి తనకు తాను రక్షించుకోవడానికి, ఇంతకాలం చేసిన దోపిడీని, ముఖ్యంగా దళిత గిరిజన బీసీల యొక్క భూములు కొల్లగొట్టిన, చెరువులు కొల్లగొట్టిన, ఈ రకమైన ఈ జాతి సంపదని కొల్లగొట్టిన మల్లారెడ్డి తన ఆస్తులను కాపాడుకోవడానికి బీఆర్ఎస్లో ఉండడం కంటే అధికార పక్షంలో ఉండడం బెటర్ అని ఫీల్ అవుతున్నాడు. ప్రతి ఒక్కరు అట్లా అనుకుంటారు, లీడర్లంతా, దాదాపుగా లీడర్లంతా. సో మల్లారెడ్డి ఇంకా ఆయన సంపాదన అంతా, ఆయన వ్యవస్థ అంతా కూడా దోపిడీ వ్యవస్థ కాబట్టి, సో ఆయన మెడికల్ కాలేజీలు, ఆయన ఇంజనీరింగ్ కాలేజీలు, కట్టిన కాలేజీలు, ఉన్న ప్లేసెస్ ఇవన్నీ కూడా కబ్జా ప్లేస్లు. ఆయన దట్టు నడుస్తున్న కాలేజీలంతా కూడా దందానే. మెడికల్ కాలేజీల దందా, సీట్ల దందా, ఇంజనీరింగ్ కాలేజీల దందా. ఆయన 2 కొడుకులు, ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. సో ఇప్పుడు తన ఆస్తులను ఎట్లా కాపాడుకోవాలన్నదే ప్రధానమైన పాయింట్. ఆయనకి ఎంపీ పదవో ఎమ్మెల్యే పదవి అన్నీ సెకండరీయే. ఫస్ట్ ఆయన పదవులని చేపట్టింది, ఆ పదవులకి కోసం పోటీ చేసింది కూడా తన ఆస్తుల కోసమే. ఇప్పుడు మల్లారెడ్డి ముందున్న ఆప్షన్స్ ఏంటంటే, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ. బేసిక్గా కాంగ్రెస్లోకి వెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి సలహాదారుగా ఉన్న ఆయన ఎవరు, మన వేం నరేందర్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. ఆయన అల్లుడు పోయి ఇది కుదరలే, వీళ్ళు నో అని చెప్పారు. వీళ్ళు నో అని చెప్పడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే, మల్లారెడ్డి లాంటి వాడిని కూడా తీసుకుంటే అది పెద్ద బ్యాడ్ అవుతుంది, పార్టీకి పెద్ద మచ్చలాగా మిగిలిపోతుందన్న ఒక దీంతోని రేవంత్ రెడ్డి తీసుకోలేదని. అందులో దట్టు రేవంత్ రెడ్డిని దుర్భాషలాడుతూ, తొడగొడుతూ, బండబూతులు మాట్లాడండి. ఇక అట్లాంటి వాడిని కూడా తీసుకుంటే ఎట్లా అని కూడా వాళ్ళు ఆలోచించుంటారు. ఇక్కడ కాంగ్రెస్లో కుదురుతలేదు. రెండోది బీజేపీలోకి వెళ్ళడానికి ఆయన నెక్స్ట్ ప్లాన్ చేసిండు. ఇక్కడ బీజేపీ ఏమవుతున్నది, బీజేపీ కాంగ్రెస్ని ఢీకొని అధికారంలోకి రావడానికి వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో సరే వాళ్ళు మొత్తం పార్టీ ఏదో 1 సీటు 2 సీట్లకు పరిమితమై ఏదో 10-12% దగ్గరనో ఎక్కడో దగ్గర పార్టీ ఉంటే కొంత సరే తీసుకుందాం, పార్టీకి ఏమైనా ఫైనాన్షియల్గా ఉపయోగపడుతుందని అనుకోవచ్చు. వాళ్ళు అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇబ్బందులు లేవు. అండ్ దట్టు అధికారంలోకి వస్తాము మనం భవిష్యత్తులో కొట్లాడితే అని పొజిషన్లో ఉన్న ఈ పార్టీ మొన్న కూడా 35% ఓట్లు సాధించింది ఎంపీ ఎలక్షన్లో. ఇట్లాంటి ఆయనని తీసుకుంటే అనవసరంగా మొదటికే మోసం వస్తుందని వీళ్ళు కూడా నో చెప్తున్నట్టున్నారు. ఈ 2 నో చెప్పిన తర్వాత మరి ఎటు పోవాలి, తన ఆస్తులు ఎట్లా కాపాడుకోవాలి?
మల్లారెడ్డి వేసిన స్కెచ్ ఏంటంటే మల్లారెడ్డికి ఇప్పుడు ఆప్షన్స్ ఏమున్నాయి? మల్లారెడ్డికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆప్షను ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే. కాంగ్రెస్ రేవంత్, నెక్స్ట్ బీజేపీ ఆప్షన్ ఒకటి ఉండే. ఏమైపోయింది? ఇప్పుడు తన ఆస్తులు కాపాడుకోవడానికి అయితే కాంగ్రెస్లోకి పోదాం అనుకున్నాడు, లేదు బీజేపీలోకి పోదామని ప్లాన్ చేసిండు, కుదురుతలేదు. ఇప్పుడు ఏం చేయాలా? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది, టీడీపీ. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిండు. గతంలో మల్లారెడ్డి బీఆర్ఎస్లోకి రాకంటే ముందు మల్కాజ్గిరి ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిండు. ఆనాడు చంద్రబాబు దేవుడు అన్నాడు. మళ్ళీ చంద్రబాబు అక్కడ ఇది అయిపోగానే ఈడ పార్టీ అటు ఇటు కాగానే మళ్ళీ కేసీఆర్ పార్టీలో పోయి కేసీఆర్ దేవుడు అన్నాడు. సరే, ఇది ఇట్లే ఉంటుంది, నోరే అంతా. ఇప్పుడు మల్లారెడ్డి ముందు ఆప్షన్లు ఏంటి? కాంగ్రెస్ నో చెప్తున్నది, అవకాశం లేదు. బీజేపీ నో చెప్తున్నది. మరి తన ఆస్తులు ఎట్లా కాపాడుకోవాలి? అంటే తను కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్, మల్లారెడ్డిని ముట్టుకుంటే, మల్లారెడ్డిని టచ్ చేస్తే ఎవరో ఒకరు ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక శక్తి ఉన్నదని మల్లారెడ్డి ఆ శక్తి దగ్గరికి పోవాలి. ఇప్పుడు మల్లారెడ్డి ఏడికి పోవాలా? ఇక ఏకైక ఆప్షన్ చంద్రబాబు నాయుడు ఉన్నాడు. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన మల్లారెడ్డి. అండ్ ఇంకొకటి, మరి చంద్రబాబు ఎట్లా మల్లారెడ్డిని కాపాడగలుగుతారంటే, చంద్రబాబు బీజేపీ కూటమి ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది. అండ్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. అండ్ దట్టు చంద్రబాబు నాయుడికి 16 ఎంపీ స్థానాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడి సహకారంతో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం కొనసాగుతున్నది. అంతే కదా, 240 సీట్లు బీజేపీకి ఉన్నాయి, 272 మ్యాజిక్ ఫిగర్, 290 ఎన్డీఏ కూటమికి ఉన్నాయి. ఆ ఎన్డీఏ కూటమిలోనే 16 ఎంపీలు ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు. సో ఇట్లా టీడీపీ బీజేపీ కూటమి అలయన్స్లో ఉంది. అండ్ ఎన్డీఏలో చాలా కీలకమైన భాగస్వామి చంద్రబాబు అండ్ టీడీపీ. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొకటి ఏంటి? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మాజీ బాస్ చంద్రబాబు నాయుడు. సో ఒకవేళ తెలుగుదేశం పార్టీ టీడీపీ అధ్యక్షుడిగానో తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే, రేవంత్ రెడ్డి ఒకవేళ మల్లారెడ్డి భూముల మీద అటాక్ చేసే ప్రయత్నం చేస్తే, రేవంత్ రెడ్డి చేస్తే, చంద్రబాబు నాయుడు మనిషి కాబట్టి, చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు ద్వారా నా ఆస్తులను నేను కాపాడుకోవచ్చు అన్నది మల్లారెడ్డి ప్లాన్. సింపుల్, అంతకుమించి ఇంకొకటి ఏమీ లేదు. ఇప్పుడు తను ఒకటే ఒక ఆలోచనతో ఉన్నాడు, నా ఆస్తులు నేను ఎట్లా కాపాడుకోవాలి, నా ఆస్తుల మీద విచారణ జరగకుండా నేను ఎట్లా కాపాడుకోవాలి, నేను చెరువులల్లో కాలేజీలు కట్టినా వాటిని ఎట్లా కాపాడుకోవాలి. ఇప్పటికే సుచిత్ర దగ్గర ఉన్న 33 గుంటల భూమికి సంబంధించిన వ్యవహారంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ తేల్చేసింది, ప్రభుత్వ భూమి కబ్జా పెట్టిండు దొంగ అని. ఇప్పుడు ఈ దొంగతనాలను ఎట్లా కాపాడుకోవాలంటే కాంగ్రెస్లో అవకాశం లేదు, బీజేపీలోకి వెళ్ళడానికి అవకాశం కనిపిస్తలేదు. ఉన్న ఆప్షను చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు నన్ను కాపాడగలుగుతాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు పార్టీలో కనుక నేను వెళ్తే రేవంత్ నన్ను ముట్టుకోడు, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా నన్ను ముట్టుకోదు. సో అందుకే నేను సేఫ్గా ఉంటా చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటే అన్నది మల్లారెడ్డి వేస్తున్న అద్భుతమైన స్కెచ్ అన్నమాట. మరి స్కెచ్ అమలవుతుందా లేదా అంటే అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి పార్టీకి ఆ పార్టీని నడిపించడానికి డబ్బులు ఉన్నోడు కావాలి. కాకపోతే ఏంటంటే మల్లారెడ్డి రూపాయి కూడా ఖర్చు పెడతానైతే నేను అనుకుంటలేను. బాగా కంజూసి ఈ బ్యాచ్. సో మరి మల్లారెడ్డి పార్టీ ప్రెసిడెంట్ అయ్యి పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకొని ఖర్చు పెట్టి పార్టీని ముందుకు అసలు ఈయన పార్టీ అధ్యక్షుడు అంటే వాడు నమ్ముతాడా? ఎంతసేపు మనం టీవీల్లో ఏం జోకులు వేస్తాడు, ఎట్లా జోకర్గిరి చేస్తాడు, ఏం చేస్తాడు అన్నదే చూస్తాం మనం మల్లారెడ్డి అనగానే. సో ఒక సీరియస్ పొలిటీషియన్గా కూడా పనికిరాడు. సరే, మల్లారెడ్డి అధ్యక్ష పదవి అడిగిండా లేదా అన్నది పక్కన పెడితే, ఆయన అయితే టీడీపీలోకి వెళ్ళడానికి కూడా రెడీ అవుతాడా అని అంటే అవ్వచ్చు, అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే యాంగిల్ ఇది, ఈ అధ్యక్షుడు ఇది అన్నది అది పక్కన పెట్టండి. అది ఆ మనోడికి అంత సినిమా లేదు, దాని రూల్ కూడా చేయలేడు, రూపాయి కూడా ఖర్చు పెట్టాడు, అది వేరే విషయం. సో కాకపోతే మల్లారెడ్డి తన ఆస్తుల్ని కాపాడుకోవడానికి వేస్తున్న స్కెచ్లో భాగంగా ఈ టీడీపీ అన్న ఒక ఆలోచన మల్లారెడ్డికి అయితే వచ్చి ఉండొచ్చు. దాంట్లో ఏమీ డౌట్ పడాల్సిన అక్కర్లేదు. నేను కూడా ఒకరిద్దరు టీడీపీ నాయకులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు చంద్రబాబు నాయుడు నిన్నటిదాకా ఆయన ప్రమాణ స్వీకారం ఈ కార్యక్రమాల్లోనే బిజీగా ఉన్నాడు, మొన్ననే ఎలక్షన్ అయిపోయింది. మల్లారెడ్డి ఎప్పుడు మల్లారెడ్డిని అధ్యక్ష పదవి ఇస్తా అని చంద్రబాబు ఎప్పుడు చెప్పే, ఇదంతా మాకు తెలవకుండానే జరిగిందని తెలుగుదేశం
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. సో వాళ్ళ వర్షన్ ఇది. సో ఏది ఏమైనా మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారిండు. తన ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఏ పార్టీలోకి పోతే బాగుండు అన్న ఒక స్కెచ్లో, ఒక ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నారన్నది మాత్రం చాలా స్పష్టమైన విషయం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.